నమస్తే, నేను బి శ్రీనివాస్, సిఎల్ఆర్ రేట్పేట. నిన్నటి రోజు అనగా సమయం 7 గంటలకు మనకు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నుంచి ఒక బాబు, దాదాపు 8 సంవత్సరాల బాబు, 3వ తరగతి చదువుతున్న బాబు స్కూల్ నుంచి మిస్ అయ్యిందని దరఖాస్తు రాగానే ఎస్ఐ ఎల్లారెడ్డిపేట గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి దాని కేసులో భాగంగా ఆ ఎంక్వైరీ కోసము ఇమీడియట్గా 2 టీంలను ఏర్పాటు చేశాను. దీనిలో బాబయ్యను, సాయి విహార్ ఒకటి, రషీదును, దినేష్ అనే ఇంకోతను, వీళ్ళు కలిసి అక్కడ ఉన్న ఈ బాబు చదివే ప్రాంతంలో ప్లస్ అతను మూవ్మెంట్ చేసే ప్రాంతంలో సీసీ కెమెరాలు, అదేవిధంగా మ్యాన్ ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్న వ్యక్తులను వెరిఫై చేయగా 2 బుర్కాలో వచ్చిన వ్యక్తులు ఈ బాబుతోటి ఉన్నారని తెలియగానే ఇమీడియట్గా ఎస్ఐ గారు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకోగా తర్వాత ఈరోజు అనగా 24th నాడు 12 గంటలకు మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీల మధ్య కొన్ని గొడవలు ఉన్న ఉద్దేశంతో ఈ బాబును వారి బాబు యొక్క సొంత, అంటే యాక్చువల్గా బాబు యొక్క తల్లిదండ్రులు 21లో చనిపోతారు. అప్పటి నుంచి ఈ బాబు అనే వ్యక్తి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క దగ్గర ఎల్లారెడ్డిపేటలో వచ్చి ఉంటున్నాడు. ఆ క్రమంలో ఈ బాబును మంచిగా చూసుకుంటలేరు అనే అనుమానంతో వీళ్ళిద్దరు వచ్చి ఈ బాబును ఆటోలో ఇక్కడ నుంచి ఎల్లారెడ్డిపేట నుంచి సిద్దిపేట తీసుకుపోతాడు. సిద్దిపేటలో మన టీం ఉన్న వ్యక్తులు వాళ్ళను రిజర్వ్ చేసి ఆ బాబును తీసుకొని వచ్చారు. దీనిలో ఏంటిదంటే ఇంపార్టెంట్గా మనము మ్యాన్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ యూస్ఫుల్ అయింది. సీసీ కెమెరాల కన్నా కూడా అక్కడ ఉన్న వ్యక్తులు లోకల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి తొందరగా అంటే క్రైమ్ అయినాక 24 గంటల లోపలనే బాబును ట్రేస్ అవుట్ చేసినాము. కాబట్టి తల్లిదండ్రులకు అదేవిధంగా టీచర్లకు చెప్పే విషయం అంటే స్కూల్కి వచ్చిన బాబు ఎటు వెళ్తున్నాడు ఏంటని తెలుసుకోవాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాబు ఎవరెవరు వ్యక్తులతోటి ఏం మాట్లాడుతున్నాను అనే విషయాలను గ్రహించి వారిపై నిఘా పెట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేసు విషయంలో అత్యంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి తొందరగా డిటెక్ట్ చేసిన ఎస్ఐ గారు, అదేవిధంగా ఆ బాబయ్య పీసీ, సాయి విహార్, రషీద్, దినేష్ వాళ్ళను సిఎల్ఆర్ నా తరఫున వాళ్ళ అభినందనలు తెలియజేస్తున్నాను.